దేశంలో ఉన్న కార్మిక హక్కుల సాధనకు ఈ నెల 20 తేదీన కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు తరలి రావాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. బ్రిటిష్ కాలంలోనే కార్మిక హక్కులు సాధించుకున్నాం. మనం ఏఐటిసి పోరాట ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కుల్ని ఈరోజు మోడీ ప్రభుత్వం పాతరేస్తుంది, తీసివేస్తుంది. అది ఏమిటి మనకెందుకు లేని మీరు అనుకోవచ్చు. కానీ అత్యంత ప్రమాదకరమైనది మొదటిది లేబర్ కోడ్స్. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు చాలా ఇబ్బందులు పడతావు. ఎందుకంటే నీకు సంఘం పెట్టుకునే హక్కు లేదు, నీకు మాట్లాడుకునే హక్కు లేదు, నువ్వు లేబర్ కోర్టుకి వెళ్ళిన హక్కు లేదనే విషయం మాత్రం నువ్వు గుర్తించుకో. అందుకే ఈ 4 లేబర్ కోడ్స్ చాలా ప్రమాదకరమైనవి. ఉదాహరణ చెప్తాను, ఒకే ఉదాహరణ. కోరుకొండలో ఒక ఐఓసీఎల్లో సంఘం పెడతాకని వెళ్తే ఆ లేబర్ ఆఫీసర్ అన్నాడు, మీకు 100 మంది ఉంటేనే సంఘం పెట్టుకోవాలి తప్ప లేదు సంఘం పెడతాగలేదన్నాడు. అంటే అర్థం చేసుకోండి ఈ 4 లేబర్ కోడ్స్ ఎంత ప్రమాదకరమైనదో మీరు అర్థం చేసుకోండి. ఇక రెండో విషయం, 8 గంటల పనిదినం. మొన్నే మేడే అందరూ సంబరాలు చేసుకున్నాం. 8 గంటల పనిదినం కోసం 4 అమరవీరులు ఉరికంబాలు ఎక్కి 8 గంటల పనిదినం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. కానీ మోడీ కార్పొరేట్ వ్యక్తి, అంబానీలకు అదానికి దాసోహమైన వ్యక్తి. అందుకనే వాళ్ళకి మేలు చేయడం కోసం 8 గంటలని 12 గంటలు 15 గంటలు చేయాలని చూస్తున్నాడు. దాంట్లో భాగంగానే చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. అందుకనే 8 గంటల పనిదినాన్ని మనం కాపాడుకోవాలి. అది కాపాడుకోవాలంటే రేపు సమ్మె రావాలి. ఇంకా ఒకటే కాదు, మొత్తం అన్ని వ్యవస్థలు, బ్యాంక్ దగ్గర నుంచి అన్ని వ్యవస్థలు కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్గా చేస్తున్నాయి. అంటే మనిషిని బానిస బతుకుగా చేస్తున్నాయి, తక్కువ వేతనంతో పనిచేస్తున్నాయి. ఒక పక్క పర్మనెంట్ వర్కర్కి 1,00,000 రూపాయలు జీతం వస్తుంటే ఒక సామాన్య కార్మికుడికి 18,000 రూపాయలు వస్తుంది. అందుకని సమాన పని సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది. అందులో భాగంగానే కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. అందుకనే ముఖ్యంగా ఈ 20వ తారీఖు నాడు మున్సిపాలిటీ, పంచాయతీ, అంగన్వాడీ, ఆశా వర్కర్, బ్యాంకు, ఎల్ఐసి, హమాలి కార్మికులు, సంఘటిత అసంఘటిత అన్ని వర్గాల కార్మికులు ఏకమయ్యి సమ్మె చేయాలి. మీరు బయటికి రావాలి, మన నినాదం ఏకం కావాలి. అప్పుడే మోడీ భయపడతాడు. మీరు ఒకటే గుర్తుంచుకోండి. ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను. ఆనాడు రైతులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు కాబట్టి నల్ల చట్టాలకు వ్యతిరేకం చేశారు. మోడీ వెనక్కి వెళ్ళాడు. ఈ రోజు దేశంలో ఉన్న కార్మిక వర్గం అందరూ ఏకతాటిగా మనం వెళ్తేనే మోడీ వెనక్కి తగ్గుతాడు. అందుకని ఈ నెల 20న జరిగే సమ్మెలో మీరందరూ కూడా సింహం బాగా నిలబడి ఈ సమ్మెను జయప్రదం చేస్తారని కోరుతున్నాను.